దేవునామానికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 14వ వచనము. నిత్యము భయం కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. నిత్యము భయం కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ఉదయకాలమున నా ప్రియ సహోదరుడా సహోదరి, నీవు సంతోషంగా ఉన్నావా? నీవు అనుకున్న రీతిలో ఏదైతే కోరుకున్నావో ఆ రీతిగా నువ్వు సంతోషంగా ఉన్నావా? మరి సంతోషము అనే పదం మనం విన్నప్పుడు మన జీవితాలలో ఆ సంతోషం ఉందో లేదో ఒకసారి ఆలోచించుకుంటాం కదా. ప్రతి వ్యక్తి కూడా సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటినీ దూరం పెట్టి ఆనందకరమైన జీవితాన్ని జీవించాలని ఆశపడతారు కదా. ఈ యొక్క ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా నేను సంతోషంగా ఉండను అని ఎవరు అనుకోరు, కానీ ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని ఆశపడతారు కదా. నువ్వు సంతోషంగా ఉండాలి అంటే నీవు నీ సృష్టికర్త అయిన దేవుని దగ్గర సహవాసం చేసే బిడ్డగాను ఉండాలి. వెలవెలలా దేవునికి భయపడుతూ ఆయన సహవాసము సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవునికి విరుద్ధంగా, దేవునికి భయపడక నిష్టానుసారమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావో అప్పుడు నీ జీవితంలో అనేకమైన శ్రమలు, శోధనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని భయం మనలో ఉందా అంటే దేవుని భయం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? నిజంగా దేవుని భయం ఉన్నవారు ఏ రీతిగా ఉంటారో, ఇంతకీ భయం అవసరమా? సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. ఈరోజు దేవుని భయం నీలో లేకపోతే నీకు తెలివి లేదని అర్థం. దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకున్నప్పుడు ఆయన మనకు తెలివిని అనుగ్రహించేవాడు. ఈ లోకంలో బ్రతికే మనకు తెలివి అవసరం కదా. మరి ఈరోజు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు దేవుడు మనకు తెలివిని అనుగ్రహించేవాడు. ఈరోజు ఆ తెలివి లేక బాధపడుతున్నామేమో. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనములో ఆఖరిగా ఒక మాట ఉంది, చదువుదామా? ప్రతి క్రియ మనం చేసేటప్పుడంట ప్రతిదీ కూడా ఆయన అనుసరించి నడుచుకునే వాళ్ళను మానవ కోటికి ఇదే విధి, విధిరాత అంటాము కదా. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటే మానవ కోటికి ఇదే విధి. ఇంకేమీ లేదు మన జీవితాల్లో. ఆయనకు మాత్రమే మనం భయపడేవారిగా మనం ఉండాలి. కీర్తనల గ్రంథం, సామెతల గ్రంథం 28:13లో దేవుని వాక్యం సెలవిస్తుంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కృపను, కనికరాన్ని పొందుకుంటాడని. దేవుని భయము నీలో ఉంటే నువ్వు అతిక్రమములు దాచిపెట్టవు, వాటిని ఒప్పుకొని విడిచిపెడతావు కదా. మరి ఈరోజు నువ్వు దేవుని భయం ఉంది, దేవుని భయం ఉందని పాపము చేస్తూనే ఉన్నాము కదా. దేవుని భయం ఉందని చెప్పి అతిక్రమము చేస్తున్నాము కదా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు భయం లేని వారిగా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ముందుకు వెళ్తున్నాం. ఎంతకాలం మనం భయపడాలి? దేవునికి ఎప్పుడు భయపడాలా అని ఒక ప్రశ్న నీలో ఉండొచ్చు. అవును, ఎల్లవేళలా మనము దేవునికి భయపడుతూనే ఉండాలి. నువ్వు సంతోషంగా లేకున్నప్పుడు కూడా
నువ్వు భయంతోనే ఉండాలి. ఉదాహరణకు కొద్ది కాలము దేవుడు నీకు దూరం అవ్వచ్చేమో, కానీ ఆ భయం నీలో లేకపోతే నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. యోబు గ్రంథంలోని చూస్తే యోబు శ్రమలు వచ్చాడు, దేవుడు కొద్ది కాలం ఆయన దగ్గర నుంచి దూరంగా వెళ్ళాడు. కానీ భయం అయితే యోబుకు దేవుని భయం ఉంది కాబట్టే దేవుడు తిరిగి యోబుకు రెండంతలుగా ఆశీర్వాదాలను ఇచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సంతోషము దేని మీద ఆధారపడి ఉందంటే, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు దేవుడు తిరిగి సంతోషాన్ని రెట్టింపుగా ఇచ్చేవాడు. ఇంతకీ దేవుని భయం అంటే ఏమి అనే ఒక ప్రశ్న నీలో ఉందేమో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకుండా ప్రతి విషయంలోనూ దేవుని ముందుంచి ప్రతి విషయంలో మొట్టమొదటిగా ఆయన స్థానానికి ఆయనకి ఇచ్చి ఆయన మాత్రమే నా జీవితంలో ఉండేది, అది దేవుని యొక్క భయం. ఏ పని చేసినా, ఏ ఆలోచన చేసినా ప్రతి దానిలో కూడా దేవుడి మొదటి స్థానం ఇవ్వడమే దేవుని ప్రేమించడం. ఆయన ఆజ్ఞలకు లోబడ్డం, ఆయనకి ఇష్టం లేని వాటిని విసర్జించడం. మన ఆలోచన, మన తలంపు, మన క్రియ, మన ప్రణాళికలన్నీ కూడా ఒక్కసారిగా పరీక్షించుకొని ఇవి దేవునికి ఇష్టమా లేదా అని ఆలోచన చేసి ముందుకు వెళ్ళడం. దేవునికి భయపడడం అనగా ఆయన గౌరవించడం. గౌరవించి ఆయన ఏదైతే ఆజ్ఞలను కట్టడలను ఇచ్చాడో వాటిని అనుసరించి పాపాన్ని ద్వేషించడం, పాపానికి దూరం ఉండడం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా దేవుని ప్రేమిస్తున్నాం అంటున్నామే, కానీ అట్ ద సేమ్ టైం పాపము కూడా చేస్తూ ఉంటున్నాం కదా. కానీ దేవుని ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలకు లోబడతారు, పాపాన్ని పూర్తిగా ద్వేషిస్తారు. ఈరోజు మనమందరము పాపమును ద్వేషించడం లేదు, కానీ పాపాన్ని హత్తుకొని మనం జీవిస్తూ ఉంటున్నాం. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయం 11వ వచనంలో, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించి వాడై ఉన్నాడు. దేవుడు నీ యందు ఆనందించేవాడు. ఎప్పుడో తెలుసా? నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఎంతకాలం ఈ రీతిగా బ్రతుకుదాం? దేవుని భయం లేకుండా బ్రతిగా మనం బ్రతుకుతున్నాం కదా. మనము దేవుడు ఉన్నాడని కూడా మర్చిపోతాం కొన్నిసార్లు. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. భయముతో భక్తితో దేవుని సేవించే వారిగా మనం ఉండాలి. నీ యొక్క జీవితంలో నువ్వు సంతోషాన్ని అనుభవించాలనుకుంటే, సుఖంగా నువ్వు ఉండాలనుకుంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవుని ప్రేమించే బిడ్డగాను ఉండాలి. ఈ రోజుల్లో లోకానుసారముగా మనము సంతోషంగా ఉండాలని ఆశపడతాం, కానీ ప్రయోజనం ఏమీ లేదు. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 12 నుంచి 16 వచనాల్లో మనం చదివినట్టయితే, దేవుని ప్రేమించేవారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఏ రీతిగా ఉంటారో తెలుసా? బ్రతుకు కోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నుండి అనేక దినములు బ్రతుకు కోరువాడు ఎవరైనా ఉన్నాడా? నువ్వు ఆ రీతిగా ఉండాలనుకుంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే నువ్వేం చేయాలి తెలుసా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయము. సమాధానం వెతికి దాన్ని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొదలకు ఒగ్గినవి. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నువ్వు చేయవలసింది చెడ్డ మాటలు పలకకుండా, కపటమైన మాటలు పలకకుండా, కీడు చేయటం మాని సమాధానం వెతికి దేవుని సన్నిధిలో
నువ్వు భయభక్తులతో కనబడాలి. అప్పుడు నీ యొక్క జీవితంలో నువ్వు అనేకమైన దీవెనలను, మేలను పొందుకుంటావు. దేవునికి భయపడము అనేది చాలా చిన్న సంగతి కాదు. దాన్ని చాలా లైట్గా కూడా తీసుకోకూడదు. అది జీవము మరణం. అది సంతోషమా దుఃఖమా అని ఆలోచన చేయాలి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు నిత్య జీవనకు వెళ్తారు, దేవుని సన్నిధిలో ఉండగలుగుతారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరం కూడా దారి తప్పి ఉంటున్నాం. దేవుని యందు భయభక్తులు ఉందని చెప్తున్నాము, కానీ విధేయత లేని వారిగా ఉంటున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ భూలోకంలో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవునికి ఆయన భయపడ్డాడు. మనము దేవునికి భయపడే వారిగా మనం ఉండాలి. కీర్తనల గ్రంథం 128వ అధ్యాయంలో మనం చూసినట్టుగా యెహోవా యందు భక్తులు కలిగిన వారికి ఎన్ని మేలులు, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి మనం చూస్తుంటున్నాము కదా. మరి దేవుడి యొక్క సన్నిధిలో అట్టి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని ఆశపడదాం. మరి ఆయన త్రోలందు నడుచువారు ధన్యులుగా ఉంటారని, నిశ్చయముగా చేతుల కష్టార్జితం అనుభవిస్తావు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. నీ యొక్క భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉంటారని, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు సియోనులో నుండి ఆశీర్వదిస్తాడని, జీవితకాలమంతా క్షేమము కలుగుతుంది, నీ పిల్లలను నువ్వు చూస్తావని దేవుడి వాక్యం సెలవిస్తుంది కదా. మరి అట్టి ఆశ నీలో లేదా? అట్టి ఆశీర్వాదాలు నాకు కావాలని నీకు ఆశ లేదా? మరి అట్టి ఆశీర్వాదములు పొందుకునే వారిగా మనం ఉందాం. 112వ అధ్యాయము 1-10 వచనాల వరకు ఆయన ఇందు భయభక్తులు గల వారికి దేవుడు ఎట్టి మేలను ఇస్తాడో చూద్దామా. ఆయన సంతతి వారిని భూమి మీద బలవంతులుగా దేవుడు చేస్తాడు. కలిమియు సంపద వారి ఇంట ఉంటుందంట. నీతి నిత్యము నిలుస్తుంది. వారు దయాళులై అప్పిచ్చి వారు భాగ్యవంతులుగా ఉంటారు. ఇదిగో దేవుడు వారి కృపతో నింపుతాడు. మరి అట్టి వారి యొక్క కుటుంబాలలో దేవుడు గొప్ప కార్యాలను చేస్తాడు. వారి శత్రువుల విషయమై వారి తమ కోరిక నెరవేరే వరకు వారు భయపడడు. దుర్వార్తకు జడియము, నీతి నిత్యము నిలుచును. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఈ ఉదయకాలమున దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారి గమనిద్దాం. యోసేపును మన బైబిల్ చూస్తాము కదా. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే, దేవుడు నాడే భయము కలిగి జీవించాడు కాబట్టి పాపము చేయకుండా పారిపోయాడు. అట్టి వారిని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు కదా. ఐగుప్తు దేశం అంతటి మీద అధికారం ఇచ్చి అతను నిలబెట్టాడు కదా. మరి ఉదయకాలమును దేవుడు ఉన్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకుని భయము కలిగిన వాడిగా నువ్వు ఉన్నట్టయితే, భయము కలిగి చక్కగా నువ్వు ప్రవర్తించినట్లయితే నువ్వు ధన్యుడవు. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నీ మీదకి దిగి వస్తాయి. కీర్తనల గ్రంథం 112 1-10, 128 అధ్యాయం 1 ఆఖరి వచనాల వరకు దేవుడు అట్టి ఆశీర్వాదములు మనకు అనుగ్రహించి వాళ్ళు నడిపిస్తాడు. కాబట్టి ఈ రోజు నుంచి దేవుడు ఉన్నాడని, ఆయన వింటున్నాడని, ఆయన సమస్తమును ఎరిగిన దేవుడని జ్ఞాపకం చేసుకుని భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో మనం జీవిద్దాం, ప్రార్థిద్దాం. పరిశుద్ధానికి స్తోత్రం. విన్న వాక్యం బట్టి బదనాలు. మా జీవితాలలో వాక్యం ఫలించుటకు కృపను అనుగ్రహించండి. నేను భయభక్తులు కలిగి నీ యొక్క మార్గంలో చక్కగా ప్రవర్తించుటకు మాకు సహాయం చేసి, కీడును విసర్జించుటకు మాకు కృపను అనుగ్రహించండి. సహాయం చేయమని యేసు నామములో అడుగుతుంటున్నాము తండ్రి. ఆమేన్.